డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన పాడ్కాస్ట్లో తాజాగా హవాలా వ్యవస్థ మూలాలను వివరించారు. హవాలా అంటే ఏంటి, అది ఎలా, ఎప్పుడు పుట్టింది అనేది వెల్లడించారు. 8వ శతాబ్దంలో వ్యాపారులు దారి దోపిడీ దొంగల నుంచి తమ ధనాన్ని కాపాడుకోవడానికి కనిపెట్టిన మార్గం ఇదని చెప్పారు. ఇప్పటికీ మంచోళ్ళు, దుర్మార్గులు, టెర్రరిస్టులు, నాయకులు, వ్యాపారులు అందరూ ఈ హవాలాని నమ్ముతారని అన్నారు. పూర్వం సముద్ర మార్గాలు కనిపెట్టక ముందు ఒక దేశం నుండి ఇంకో దేశానికి వెళ్ళాలంటే నరకంగా ఉండేది. వ్యాపారం చేయాలంటే గుర్రాలు, గాడిదల మీద ప్రయాణించాల్సి వచ్చేది. భయంకరమైన రాత్రులు, ఒక పక్క ఎడారి, గాలులు, వాణిజ్య కన్వేన్ దూరదేశాల నుండి వచ్చేవి. బంగారం, మసాలాలు, పట్టు వస్త్రాలు ఇవన్నీ ఒక దేశం నుండి మరో దేశానికి తరలిస్తున్న వ్యాపారులందరూ ఒక పెద్ద సమస్యను ఎదుర్కొనేవారు. అదే దారి దోపిడీ దొంగలు అకస్మాత్తుగా ఎదిరించి అందరిని చంపేసి డబ్బులు పట్టుకొని పారిపోయేవాళ్ళు. అయితే వాళ్ళ దగ్గర డబ్బు, బంగారం మరో దేశానికి క్షేమంగా చేరాలంటే ఎలా, ఏం చేయాలి, ఆ దొంగల బెడద ఎలా తప్పించుకోవాలి? డబ్బు మనతో పాటు ప్రయాణించకూడదు, కానీ గమ్యం చేరాలి. అప్పుడు వ్యాపారులంతా తల పట్టుకొని కూర్చున్నారు. ఆనాడు ఒక దీర్ఘ ఆలోచనల మధ్య ఆ సిల్క్ రోడ్లో ఒక అద్భుతమైన ఆలోచన పుట్టింది. అదే హవాలా వ్యవస్థ. హవాలా అనేది పదానికి అరబిక్ భాషలో బదిలీ లేదా నమ్మకం అనే అర్థం ఉంది. ఇది శతాబ్దాల క్రితం మిడిల్ ఈస్ట్లో మొదలైంది. వ్యాపారి ఒక నగరంలో డబ్బులు ఇచ్చి మరో నగరంలో తన భాగ్యస్వామి దగ్గర అదే మొత్తం తీసుకునేవాడు. కానీ ఆ డబ్బు నిజంగా ప్రయాణించేది కాదు. ప్రయాణించేది కేవలం నమ్మకం మాత్రమే. అనుకున్న దేశానికి డబ్బు వేగంగా వెళ్ళేది. ట్రాన్సాక్షన్ ఖర్చులు లేవు, ఎలాంటి అధికారిక రికార్డులు లేవు. ఇలా ట్రాన్సాక్షన్ జరుగుతుందని ఎవరికి తెలిసేది కాదు. హవాలా డబ్బు కాదు, నమ్మకం ప్రయాణించే మార్గం. ఈ హవాలా 8వ శతాబ్దంలో మిడిల్ ఈస్ట్కి సౌత్ ఏషియా మధ్య మొదలైంది. అప్పట్లో బ్యాంకులు ఉండేవి కాదు, కేవలం నమ్మకం మీద జరిగేది. ఎన్నో దేశాలకి ఎలాంటి ట్యాక్స్ కట్టకుండా టూరిస్టులు తిరిగేవాళ్ళు. అప్పుడున్న రాజులకి, రాజ్యాలకి, దొంగలకి ఈ హవాలా గురించి తెలియడానికి చాలా సంవత్సరాలే పట్టింది. దీన్ని ఎలా మానిటైజ్ చేయాలో ఎవరికి అర్థమయ్యేది కాదు. ఇదే హవాలా పద్ధతిని ఇన్స్పిరేషన్గా తీసుకొని 1891లో అమెరికన్ ఎక్స్ప్రెస్ అనే బ్యాంక్ ట్రావెల్స్ చెక్ మొదలుపెట్టింది. హవాలా అనేది పురాతన పరిష్కారం. ఇది ట్రావెల్స్ చెక్ అనేవి మోడర్న్ ఫైనాన్షియల్ ఇన్వెస్టింగ్. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, మిడిల్ ఈస్ట్, ఒమాన్, యమన్, యునైటెడ్ కింగ్డమ్, కెనడా ఇలా ఎన్నో దేశాలు ఇప్పటికీ ఈ హవాలా పద్ధతిని నమ్ముతాయి. ప్రతిరోజు ఎన్నో బిలియన్ డాలర్లు కదలకుండా, ప్రయాణం చేయకుండా ఇక్కడి నుండి అక్కడికి క్షణాల్లో వెళ్ళిపోతాయి. ఈ హవాలాతో మంచి చేయొచ్చు, చెడు కూడా చేయొచ్చు. ఈ దేశాల్లో డబ్బు కట్టి ఆ దేశంలో ప్రాపర్టీ కొనవచ్చు. ఆ దేశంలో డబ్బు కట్టి ఇంకో దేశంలో ఆయుధాలు కూడా తీసుకోవచ్చు. ఎన్నో వేల ఏళ్ల క్రితం మొదలైన ఇప్పటికీ మంచోళ్ళు, దుర్మార్గులు, టెర్రరిస్టులు, నాయకులు, వ్యాపారస్తులు అందరూ నమ్మేది హవాలా అని పూరి జగన్నాథ్ పేర్కొన్నారు.